RTI Live News. Ask for right. Namaste. Welcome to RTI Live News. సంగారెడ్డి జిల్లా కంక్టి మండలం నాగూర్కే గ్రామంలో విద్యార్థుల సంఖ్యకు తగినంతగా ఉపాధ్యాయులు ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే ఏపీపీఎస్ నాగూర్కే పాఠశాలలో 4 ఉపాధ్యాయులు ఉండగా ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటులో 2 ఉపాధ్యాయులను వేరే పాఠశాలలో సర్దుబాటు చేశారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 2 ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ఈ పాఠశాలలో 70 మంది విద్యార్థులు ఉన్నారు. వారి సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని పాఠశాల చైర్మన్ విద్యార్థుల తల్లిదండ్రులు మండల విద్యాధికారిని సవినయంగా కోరారు. ప్రభుత్వానికి కోరేది ఏంటిదంటే మా దగ్గరికి మొట్టమొదటిసారిగా మే నెలలో గవర్నమెంట్ స్కూల్ నుంచి ప్రభుత్వ పాఠశాల నుంచి మా ఇంటింటికి బడిబాట అనే కార్యక్రమంతో టీచర్లు మీ ఊర్లో 4 ఉపాధ్యాయులు ఉన్నాము, మా దగ్గర మీరు పిల్లల్ని చేర్పించండి, ఇక్కడ మంచి విద్యా బోధన జరుగుతుంది, మంచి చదువును అందిస్తామని చెప్పారు. వాళ్ళ మాటల్ని నమ్మి మేము ఇప్పుడు టీచర్ని నమ్మి మేమేం చేసామంటే ప్రైవేట్ స్కూల్ పంపే వాళ్ళం అందరం అంతా మొత్తము ప్రభుత్వ బడికి పంపిస్తున్నాము. మొత్తం ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి 72 మంది పిల్లలు ఉన్నారు. 72 మంది పిల్లలు ఉన్నారు. ఈ 72 మందికి కనీసం 4 ఉపాధ్యాయులు ఉండాలి, కానీ 4 లేకపోయినా 3 ఉండాలి, కానీ 2 ఉన్నారు. ఆ 2 పిల్లలకు ఏ విధంగా చదువు నేర్పుతారని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటిదంటే మండల విద్యాధికారికి మరియు కలెక్టర్ దాకా కూడా నేను చెప్పేది ఏంటిదంటే మా బడికి మా ప్రభుత్వ పాఠశాలకి నాగూర్కే గ్రామానికి మాత్రం ఒక్కరు లేకపోతే 2 ఉపాధ్యాయులు పంపిస్తారని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే రిక్వెస్ట్ చేయడం ఏంటిదంటే మేము ఇప్పుడు ఎక్కడికైనా పిల్లలకు చేర్పించాలంటే మా వల్ల కాదు. ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇప్పుడు ఆగస్టు నెలలో ఎక్కడ చేర్పించాలన్నా పిల్లల చదువులు అక్కడికే ఆగిపోతాయి. కాబట్టి ప్రభుత్వాన్ని కోరేది ఏంటిదంటే మళ్ళొక ఉపాధ్యాయుని ఇక్కడ పంపిస్తారని మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. కోరేది ఏంటంటే నేను నాగూర్కే సంగారెడ్డి జిల్లా కంకి మండల్ నాగూర్కే గ్రామానికి చెందిన ఆలూరే మహానంద ఉన్నాను. నేను ఈ స్కూల్ అమ్మ ఆదర్శ పార్టీ కమిటీ చైర్మన్ కూడా ఉన్నాను. గతంలో మా దగ్గర పిల్లలు కూడా తక్కువ ఉండే, సార్వాలు ఎక్కువ ఉండే. అయితే ఏం చేసినామంటే 4 సార్వాలు ఉన్నారని మా దగ్గర ప్రైవేట్కి వేసేంత స్తోమత లేదు. మా విలేజ్లో పేదవాళ్ళు ఉన్నాం కాబట్టి 4 సార్వాలు ఉన్నారని ప్రైవేట్కి వేయకుండా మొత్తం గవర్నమెంటే 2 జతలు యూనిఫాము, మధ్యాహ్నం భోజనము అన్నీ ఇస్తుంది కదా, ఎందుకు ప్రైవేట్ అని చెప్పి మన పిల్లలకి మన గవర్నమెంట్ స్కూల్లోనే మేము స్టడీ చేసినాం. గతంలో 4 సార్వాలు ఉన్నారని వేస్తే ఇప్పుడు మొత్తం 75 మంది పిల్లలు ఉన్నారు. కానీ మా దగ్గర సార్వాలు 2 అయ్యారు. ఒకసారి మొత్తం ఆన్లైన్ వర్క్ చూడాలి, ఒకసారి పిల్లలకు చూడాలంటే చాలా కష్టంగా ఉందని మేము ప్రభుత్వానికి ఏం కోరుతున్నామంటే మాకు ఇంకొక 2 సార్వాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా గవర్నమెంట్కి, ఎంఈఓ సార్ గారికి, జిల్లా కలెక్టర్ మేడం గారికి మేము కోరుతున్నాము. కావాలి